నా దగ్గర ఇంకో ముఖ్యమైన రహస్యం ఉంది తెలుసా? ఏంటది? ఆ నవీన్కి జయంతికి మధ్య ఇది వరకు ఎప్పుడో ఒక ప్రేమ కథ నడిచిందట. మీ నాన్నని పెళ్లి చేసుకో ముందు ఆ నవీన్నే పెళ్లి చేసుకోవాలనుకుందట. కమాన్ జయ, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకో. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఏముంది అందులో? జయంతి నాకు విడాకుల నోటీస్ పంపించింది రామయ్య. జయంతి మీ నాన్నకు విడాకుల నోటీస్ ఇచ్చిందమ్మా. నిజంగానా? అదిగో చూసావా, ఎంత ఆశ్చర్యపోయావో. ఈ పాటికి నీ మనసు ఆనందంతో ఎగిరిపోతుంది కదూ. చెప్పమ్మా, నీ సంతోషమే నా సంతోషం, నీ ఆనందమే నా ఆనందం. చెప్పమ్మా, చెప్పు. నిజమే మామయ్య, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ జయంతి ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు. తొందరగా తీసుకుందా? ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. హ, ఎప్పుడైతే కోర్టులో కృష్ణప్రసాద్ నీ తండ్రి అని తెలిసిందో అప్పుడే తాళి తీసి మొహాన పడేయాల్సింది. అప్పుడు సృహ తప్పడం వల్ల లేట్ అయింది. రేపో ఎల్లుండో విడాకులు కూడా వస్తాయి. విడాకులొచ్చినా సరిపోదు మామయ్య, ఇంకా ఇంకా ఏడవాలి. మా అమ్మ పడిన నరకానికి 10 నరకం అనుభవించాలి. అమ్మా, నేనొక మాట చెప్పనా? వయసులో ఉన్న ఆడదానికి భర్త విడాకులిస్తే ఎంత కష్టమో, వయసు పెరిగాక భార్య భర్తకు విడాకులిస్తే అంత కష్టం. ఈ వయసులో భార్య విడాకులిచ్చిందంటే వీడు ఎలాంటి వాడోనని నలుగురు నవ్విపోతారమ్మా. నిక్కచ్చైన మగాడైతే ఉరేసుకుని చావాలి. పర్వాలేదులే అని తుడి చేసుకుని పోయేవాడైతే సిగ్గు లేకుండా బతికేయాలి. నాకు తెలిసి మీ నాన్న ఉరేసుకోవడం ఖాయం. అంత తొందరగా చచ్చిపోతే లాభం లేదు మామయ్య. కుమ్మిలి కుమ్మిలి చావాలి. మా అమ్మకి విడాకులిచ్చి మరో ఆడదాన్ని కట్టుకుని పిల్లల్ని కన్నాడు మావయ్య. ఆ రోజు మా అమ్మ ఎలా బాధపడిందో అదే బాధ తను అనుభవించాలి. ఆ జయంతి విడాకులు తీసుకోవడం మాత్రమే కాదు, ఆ నవీన్ని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కూడా కనాలి. అది పెద్ద కష్టమైన విషయమేం కాదమ్మా. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, ఇలా విడాకులు రాగానే అలా వాళ్ళ పెళ్లి అయిపోతుంది. నిప్పుని వెన్నపొలుసుని పక్క పక్కన పెడితే కరిగిపోవడం ఎంతసేపు? ఎవరు చెప్పకుండానే వాళ్ళ పెళ్లి అయిపోతుంది. ఏ కారణం లేకుండానే ఆ నవీన్ అమెరికా నుండి ఈమె కోసం వచ్చాడా? ఈవిడి గారు ఏం ఆలోచన లేకుండానే విడాకులు తీసుకుందా? అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగిపోతాయమ్మా. నువ్వేం కంగారు పడకు. అమ్మా, నీ పగ తీర్చడం కోసమే ఆ మనిషికి శిక్ష పడకుండా ఆపాను. దానికంటే మించిన శిక్ష ఇప్పుడు పడబోతోందమ్మా. లంబోదరా శివ గౌరీ సుతా గణాధిపా జయ గజానన వామన రూప గణేశ్వర. వెరీ గుడ్, వెళ్ళి కూర్చో. నెక్స్ట్. ఏంటిది? 3 రోజుల నుంచి ఇంత చిన్న లెసన్ రాయకపోతే ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? వచ్చిందండి, మర్చిపోయాను. అందుకే ఒక్క క్వశ్చన్ 4-5 సార్లు నోట్బుక్ లో రాయాలి. అలా చేస్తే బాగా గుర్తుంటుంది. సరేనండి. సరేనా? వెళ్ళి కూర్చో. కూర్చో, మంచిగా రాయి. ఆయా, పిల్లల్ని చదివిస్తూ ఉండు. అలాగేనమ్మా. రాజా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే అది. పద, అక్కడికెళ్ళి మాట్లాడుకుందాం. ఇందాక రామయ్య ఇంటికొచ్చి ఇది చూపించాడు ఆంటీ. ఏంటిది?
విడాకులకి నోటీస్ పంపించిందా? అవునండి. ఎందుకు అంత తొందరపడ్డారో తెలియట్లేదు. తొందరపడకు రాజా, బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంటుంది. అదేంటి అలా అంటారు? మరేం చేయాలో నువ్వే చెప్పు. ఆ రోజు సౌందర్యకి ఉద్యోగం ఇచ్చిన విషయం దాచాడని తెలిస్తేనే కృష్ణ మీద నీకు అంత కోపం వచ్చింది. మరి జయంతికి కోపం రాకుండా ఉంటుందా? కానీ ఈ సమయంలో విడాకులకు అప్లై చేయడం కరెక్టా? అందులో నాకేం తప్పు కనిపించడం లేదు రాజా. ఏ అనుబంధం అయినా రెండు వైపులా గట్టిగా నిలబడితేనే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏ ఒక్కరు తప్పు చేసినా అది మధ్యలోనే తెగిపోతుంది. నిజమే ఆంటీ, నేను కాదన్ను. కానీ ఈ వయసులో విడాకులు తీసుకొని ఎవరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు? మీరు వెళ్ళి జయంతి గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదా. మీరు చెప్తే ఆవిడ ఖచ్చితంగా వింటారు. ఎందుకు ఆపాలి? మన బంగారం మంచిది కాదు అని తెలిసాక ఎలా ఆపాలి? నిజమే, వెళ్తాను. నీ మాట ప్రకారమే వెళ్తాను. ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? నువ్వు కృష్ణకి విడాకులిస్తే కృష్ణ పరిస్థితి ఏంటి అని అడుగుతాను. తనేముంటుందో తెలుసా? అన్నీ తెలిసాక కూడా ఎందుకు ఈ పని చేస్తున్నాను అని అడుగుతున్నావా అక్క? నీ మరిది ఒక తిరుగుబోతూ, నమ్మక ద్రోహి, ఒక మోసగాడు. అలాంటి వ్యక్తితో ఎలా కాపురం చేయమంటావు? ఇదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే సలహా ఇస్తావా అని అడుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్పగలం రాజా? లేదు రాజా, దీనికి ప్రపంచంలో ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఎవరూ తనకి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేరు. ఎప్పుడైతే జయంతి హాస్పిటల్ నుంచి మనెవరింటికి రాకుండా దూరంగా వెళ్లిపోయిందో ఆ రోజే తను మనందరికీ దూరంగా బ్రతకాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు తనకి సర్ది చెప్పే పరిస్థితి మనలో ఎవరికీ లేదు. అయినా తన నిర్ణయం మనకే కరెక్టు అని తెలుస్తుంటే అది వద్దు అని ఎలా చెప్తాను రాజా? నువ్వు పట్టించుకోకుండా వదిలే. ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది. నెక్స్ట్ రా. 9th టేబుల్ చెప్పు. మేడం, ఆయనకు నోటీసులైతే చేరాయి. తీసుకున్నట్టు సంతకం కూడా చేశాడు. మరి ఇంతవరకు ఎందుకు రియాక్ట్ కాలేదు? విడాకుల నోటీస్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. ఆయన షాక్ అవుతారో లేదో నాకు అనవసరం. విడాకులు ఇవ్వాలి. నోటీస్కే రెస్పాండ్ అవునాడు, రేపు విడాకులు ఇస్తాడన్న గ్యారంటీ ఏంటి? ఇవ్వాలి సార్. నోటీసులు తీసుకుని రెస్పాండ్ కాకపోతే కోర్టు చూస్తూ ఊరుకోదండి. అరెస్ట్ చేయించి మరీ తీసుకుని వస్తారు. నాకు కావాల్సింది ఆయన అరెస్ట్ చేయడం కాదండి, వీలైనంత త్వరగా డైవర్స్ కావాలి. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు నుంచి నాకు విముక్తి కావాలి. వస్తుంది మేడం. మీకెలాగైనా విడాకులు తెప్పించే బాధ్యత నాది. ముందు మ్యూచువల్ గా విడిపోయేలా చూద్దాం. దానికి ఒప్పుకుంటే వెంటనే విడాకులు శాంక్షన్ చేస్తారు. లేదంటే కొంచెం ఆగాలి. ఎంతకాలం ఆగాలి? ఆయనతో కలిసి బ్రతకడం నాకు ఇష్టం లేదు. నిజమే మేడం, కానీ కోర్టు మనం తీసుకున్నంత ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోదు. బాగా ఆలోచించి గాని ఒక జంటను విడదీయాలి. ఇష్టం లేదన్నాక ఎందుకు విడాకులు ఇవ్వరు సార్? దానికి సరైన రీజన్ మనం చూపించాలండి. నాన్ సెన్స్. నన్ను మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. ఇంతకంటే ఏం రీజన్ కావాలి? ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు నాకు నమ్మక ద్రోహం చేశాడు.
నన్ను నిలువున ముంచేశాడు. చూడండి లాయర్ గారు, ఎప్పుడైతే ఆ భార్గవికి ఆయన గారు కన్న తండ్రి అని DNA టెస్ట్ లో ప్రూవ్ అయిందో ఆ క్షణమే జయంతి భర్తగా తన స్థానాన్ని కోల్పోయాడు. జయంతి గారు, మీరు పెళ్లి చేసుకునే నాటికి ఆయనకు భార్గవి అనే కూతురుంది, మీకు తెలుసా? నాకు తెలీదు. నాకు తెలిసి ఆయనకి చందు ఒకతే కూతురు. నాకే కాదు, ఆ కుటుంబంలో అందరికీ చందు మాత్రమే ఆయన కూతురుగా తెలుసు. భార్గవి అనే అమ్మాయికి ఆయన గారు తండ్రి అని, ఆ నిజం అందరి దగ్గర దాచాడని మాకు కోర్టుకు వెళ్లే వరకు తెలీదు. అలాంటి మోసగాడితో నేను కలిసి బ్రతకలేను. ఇది చాలు మేడం. ఆ DNA రిపోర్ట్ ప్రకారం ఆ కృష్ణప్రసాద్ గారి మీద అడల్టరీ ప్రూవ్ అయింది. దాన్ని బేస్ చేసుకుని నేను విడాకులు తెప్పిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. వెళ్ళొస్తాను సార్. వస్తానండి. జయ్, యూ డోంట్ వరీ, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నావు? నీకింతకు ముందు ఒకసారి చెప్పాను నన్ను సిస్టర్ అని పిలవద్దు అని. ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? అబ్బా, అంత కోపం ఎందుకు సిస్టర్? ఏ, నేను సిస్టర్ అంటే తప్పేంటి? ఎంతైనా ఒక తండ్రికి కూతుళ్ళం కదా. నువ్వు కాదన్నా నేను నీకు సిస్టర్నే. సరే, అయితే ఇప్పుడేంటి? అసలు ఎందుకు నా జోలికి వస్తున్నావు? నీ దారి నువ్వు పోవచ్చు కదా, ఎందుకు నా దారికి అడ్డొస్తున్నావు? చెప్పాను కదా సిస్టర్, నువ్వు నా చెల్లెలివి అని. నీకు ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేను సిస్టర్. అందుకే పలకరించి ఓదార్చుదామని ఆగాను. నాకు కష్టం వచ్చిందా? ఏం కష్టం? మీ మమ్మీ మీ డాడీకి విడాకుల నోటీస్ పంపించిందట కదా. పాపం దగ్గరుండి మీ డాడీకి మమ్మీకి పెళ్లి చేశావు. నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరూ విడిపోవడానికి రెడీ అయిపోతున్నారు. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. నువ్వు నా దగ్గర జాలి చూపించాల్సిన పని లేదు. హ? నీకు సంబంధం లేదా? సంబంధం లేకపోవడం ఏంటి? మీ డాడీ కోసం నా ఇంటికొచ్చి నాకు వార్నింగ్లు ఇచ్చావు, గుర్తుందా? మరి అలాంటి డాడీకి అంత కష్టం వస్తే సంబంధం లేదు అని తప్పించుకుంటాను అంటే ఎలా సిస్టర్? అసలు ఎందుకు ఇలా మమ్మల్ని వేధిస్తున్నా? నీ కోరిక ప్రకారం నీ కన్న తండ్రి ఎవరో లోకానికి తెలియజేశావు. కోర్టులో నీకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. నువ్వనుకున్నది సాధించావు కదా, ఇంకా ఎందుకు మమ్మల్ని ఇలా వెంటాడుతావు? నేను నా ఐడెంటిటీ కోసం పోరాడుతూ ఉంటే మీరందరూ ఎంత ఎగతాళి చేశారో అదంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను సిస్టర్? మీ తండ్రి మా అమ్మని మోసం చేసి పారిపోయాడు అనంటే నమ్మకుండా మా అమ్మ మీద నిందలు వేశావే, అది ఎలా మర్చిపోతాను? నీ కళ్ళ ముందే మీ అమ్మ నాన్నలు విడిపోవాలి. నా తల్లిని ఎలా ఒంటరిదాన్ని చేశారో అలా మీ నాన్నని కూడా అందరూ ఒంటరివాణ్ణి చెయ్యాలి. మా అమ్మ అందరికీ దూరమైనా చనిపోయేంత వరకు మన తండ్రికి భార్యగానే బ్రతికింది. కానీ మీ అమ్మ మీ కళ్ళ ముందే విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతోంది. అమ్మ నాన్న దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసొస్తుంది. అన్యాయంగా నా కన్న తల్లిని తక్కువ చేసి మాట్లాడినందుకు, ఆ మోసగాణ్ణి గొప్పవాణ్ణి చేసి కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు శిక్ష అనుభవించాలి. అనుభవిస్తావు.
విడాకులకి నోటీస్ పంపించిందా? కానీ ఈ వయసులో విడాకులు తీసుకొని ఎవరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు? ఎందుకు జయంతి ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్తే వింటుంది? నువ్వా? నేనొస్తానని అస్సలు అనుకోలేదు కదా. నిజానికైతే రాకూడదు. ఎప్పుడైతే నేను అమ్మా అని పిలిచిన మనిషి నా శత్రువుకి వదిన అనే విషయం తెలిసిందో ఆ క్షణం నుంచే ఇక్కడికి రాకూడదు. కానీ వచ్చాను. ఎందుకో తెలుసా? నా సక్సెస్ ని ఈ రూపంలో పంచుకోవడానికి. తీసుకో. ఏంటిది? 10 లక్షల చెక్. ఎందుకు? నా తమ్ముళ్ళు చెల్లెళ్ల కోసం. ఎందుకంటే నేను కోర్టులో సాధించిన విజయాన్ని నిస్వార్థంగా ఎంజాయ్ చేసేది ఆ పసి మనసులే. పేరుకి పెద్ద మనుషులుగా ఉండే చాలా మంది నన్ను ఓడించాలి అని చూశారు. ఒక ఆడది మరో ఆడదాని గురించి ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడారు. అందులోనూ మన మధ్యన లేని మనిషి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. ఓవైపు భార్య, మరోవైపు కూతురు, ఇంకోవైపు వదిన. ఎవరికి వాళ్ళు నా తల్లి గురించి నీచంగా మాట్లాడి మసిపోసి మారేడుకాయని చేద్దామనుకున్నారు. ఒక దుర్మార్గుణ్ణి కాపాడడం కోసం పెద్ద యుద్ధమే చేశారు. కానీ న్యాయం, ధర్మం అనేవి ఉంటాయి కదా. అబద్ధాలతో నా గురించి, మా అమ్మ గురించి కామెంట్స్ చేశారు. కానీ నిజాన్ని దాచలేరుగా. నా గెలుపులో నిజాయితీ ఉంది. మీ వైపు ఆ నిజాయితీ కొంచెమైనా ఉందని మీరు ధైర్యంగా చెప్పగలరా? అబద్ధాలాడి ఆశ్రమాలు నడిపితే సరిపోదమ్మా. మన మాటల్లో, చేతల్లో కూడా నిజాయితీ ఉండాలి. నాలో ఆ నిజాయితీ ఉంది కాబట్టే నీ ముందుకు రాగలిగాను. అది లేని వాళ్లే ఇలా ఫీల్ అవుతూ బ్రతుకుతారు. ఎందుకు భార్గవి? ఎందుకు కావాలని అందరినీ పొడిచి పొడిచి చంపుతున్నావు? నువ్వనుకున్నది సాధించావు. అందరి ముందు మీ అమ్మ మంచి మనిషి అని నిరూపించుకున్నావు. ఇంకేం కావాలి? ఇంకా ఎందుకు ఇవన్నీ? నాకు మా అమ్మకి జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఒక్కరైనా నమ్మారా? ఎవరికి తోచినట్లు వాళ్ళు మా అమ్మని తప్పుడు మనిషిగా చిత్రీకరించి మాట్లాడారు కదమ్మా. మరి నాకెలా ఉండాలి? తప్పు చేసినట్లు ఒప్పుకుంటే సరిపోతుందా? తప్పుకి శిక్ష పడొద్దు? శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. విన్నాను. జయంతి గారు విడాకులకి నోటీస్ పంపించారట కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నాకు తెలియనివి ఏమైనా ఉంటాయా? ఆవిడ విడాకులివ్వాలి, మీరందరూ ఆయన చేసిన తప్పులకి ఒంటరివాణ్ణి చెయ్యాలి. మా అమ్మలాగే ఆయన ఒంటరివాడు కావాలి, ఏడవాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, కుమిలి కుమిలి చావాలి. ఇంకా ఇంత జరగాలి కదమ్మా. చూడు భార్గవి, ఒక మనిషి తన తప్పు తెలుసుకునేలా చేసేంత వరకు ఏడిపించడంలో తప్పు లేదు. కానీ ఆ మనిషి ప్రాణం పోయేంత వరకు ఏడిపించాలనుకోవటం అది శాడిజం అవుతుంది.
నీకు జరిగిన అన్యాయానికి మొదట తెలియక కోపడినా ఆ తర్వాత అందరికీ నీ మీద సానుభూతి ఉంది. అది అనవసరంగా పాడు చేసుకుంటున్నావు. సానుభూత నా మీద ఎందుకు ఎందుకు చూపిస్తున్నారు? మీరు చూపించే సానుభూతి నేను కోర్టులో పోరాడేటప్పుడు చూపించుంటే జీవితం మొత్తం మీకు రుణపడి ఉండేదాన్ని. ఆ రోజు ఎవ్వరూ చూపించని సానుభూతి ఇప్పుడెందుకు చూపిస్తున్నారు? నాకు ఎవరి జాలి సానుభూతి అవసరం లేదు. ఏదైనా పోరాడి సాధించుకోగల శక్తి నాకుంది. ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం కావాలి. ఎవరికి వారు విడిపోవాలి. అప్పటి వరకు నా వేట కొనసాగుతూనే ఉంటుంది. అందరూ నీకేం ద్రోహం చేయలేదుగా? చేశారు, నాకు ద్రోహమే చేశారు. ఎవరికి వాళ్ళు నేను ఓడిపోవాలనే చూశారు. నా జోలికొచ్చిన వాళ్లను కూడా ప్రేమించేంత గొప్ప మనసు నాకు లేదు. నీ మరిది పూర్తిగా నాశనమయ్యేంత వరకు వదిలిపెట్టను. దానికి ఎంతైనా ఖర్చు చేస్తాను, ఎంత దూరమైనా వెళతాను.